వినిపించట్లేదు. సో మరి శ్రీనివాస్ గారిని అడుగుదాము. సార్ చెప్పండి సార్, మరి ఒక కల్తీ పాలకు ఘటనకు సంబంధించి కూడా మరి ఇప్పటి వరకు 6 మందికి అంటే 6 మంది కూడా చనిపోవడం జరిగింది. మరి దీని గురించి మీరేమంటారు? అంటే ఈ వ్యాపారి వల్ల మిగతా ఆ పాల వ్యాపారి చేసుకునే వాళ్ళపైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి పాలు కొనాలంటేనే భయపడే ప్రసక్తి, అంటే ఈ యొక్క ఘటన వల్ల పాలు కొనాలంటేనే భయపడే సిచ్యువేషన్ అయితే మనకు ఏర్పడుతుంది. కాబట్టి మరి దీని గురించి మీరేమంటారు? ప్రభుత్వ కార్యాలయాలు సక్రమంగా విధులు నిర్వహిస్తే ఇలాంటి సంఘటనలు తలెత్తవండి. ఎందుకంటే 365 రోజులు ఈ ప్రభుత్వ కార్యాలయం హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే ఫుడ్ అడల్టరేషన్ సెంటర్స్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, నిత్యం ఖాళీగానే ఉంటాయి. వాళ్ళ పని ఏమి చేయరు. ఇప్పుడు హాకర్స్ ఉంటారండి, ఈ పాల వ్యాపారస్తులు రోజు 100 మంది సిటీస్ లోకి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు తెస్తున్నటువంటి పాలు క్వాలిటీ ఏంటి, వాటి పనితీరు ఏ విధంగా ఉన్నాయి, ఆరోగ్యాలు పాడవుతాయా, మంచి పాల అనే దాని మీద కనీసం వీళ్ళు ఒళ్ళు ఉంచి డ్యూటీ చేయరు. ఈ డిపార్ట్మెంట్లు ఎందుకున్నాయో తెలియదు. పైగా ఇప్పుడు జరిగినటువంటి రాజమండ్రి ఈ గణేష్ వ్యవహారంలో మొట్టమొదట ఆ జ్యూరిడిక్షన్ పాయింటే నేను తప్పంటాను. ఎందుకంటే ఇక్కడ లాలాజీలో ఇన్సిడెంట్ జరిగింది, హాస్పిటల్స్ లో చనిపోయారు, 3 టౌన్ పోలీసు వారు క్రైమ్ రిజిస్టర్ చేశారు. ఇది కాదు, యాక్చువల్ గా క్రైమ్ పుట్టింది ఎక్కడ? నేచర్ ఆఫ్ క్రైమ్ నర్సాపురంలో, కోరుకొండ నర్సాపురంలో పుట్టింది. ఆ కాన్స్టిట్యున్సీలో కోరుకొండ నర్సాపురమే కాదండి, ఆ చుట్టుపక్కల చాలా విలేజెస్ లో యూరియా కలిపి పాలు రోజు సిటీస్ కి వస్తున్నాయి. అక్కడ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో, నిద్రావస్థలో ఉన్నారో ఏమిటో మాకు తెలియదు. ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి చీమ కుట్టినట్లేదు. మొట్టమొదట ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ డాక్టర్ని విధుల నుంచి తొలగించినంత మాత్రాన ఈ క్రైమ్, ఈ కాన్స్పిరసీ అనేది తప్పించుకున్నట్టు కాదు. మొట్టమొదట నిజంగా ఆత్మశుద్ధి ఉన్న, నైతిక బాధ్యత వహించి ముందు రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. అంతేగాని గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ని, డాక్టర్స్ని చర్యలు తీసుకుంటే ఉపయోగం ఉందండి. ఇకపోతే ఈ కేసు 3 టౌన్ పోలీసు వారి దగ్గర నుంచి కోరుకొండకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఐఓ గారికి అప్పచెప్తే, ఎందుకంటే రేపు పొద్దున టెక్నికాలిటీగా ఈ కోర్టులో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వస్తుంది, జ్యూరిడిక్షన్ పాయింట్ ఖచ్చితంగా వస్తుంది. 3 టౌన్కి సంబంధం ఏంటని అడుగుతారు. ఆఫీసర్ మంచి ఆఫీసర్ అయినా రేపు పొద్దున జ్యుడిషియరీ సిస్టమ్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు అవుతాయి. కానీ మొట్టమొదట దీని మీద సమగ్ర విచారణకి కొద్దిగా ఐడియల్ గా కేసు దర్యాప్తును చేపడితే బాగుంటుంది. అలాగే జ్యూరిడిక్షన్ కరెక్ట్ గా ఫిక్స్ చేయాలని నేను చెప్తున్నాం. రెండోది, ఈ రాజమండ్రిలో పాల వ్యాపారస్తులు అందరూ ఏదో ఒక రకమైనటువంటి కల్తీ జరుగుతూనే ఉంది. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ముందు పాలు వస్తే ఆ పాలని టెస్ట్ చేయాలి. సిటీస్ లోకి వచ్చినటువంటి పాలని కనీసం టెస్టింగ్ పాయింట్ అనేది ఉండాలి. టెస్ట్ చేయించుకున్న తర్వాత ఇళ్లకు పాలు వెళ్ళాలి. ఇవేమి చేయరు. ఎవరు పాలు సప్లై చేస్తారో తెలియదు, ఎవరు పాలు ఇస్తున్నారో తెలియదు. అవి నకిలీ పాలా, మంచి పాలా, ఏమి ఎవరికి అక్కర్లేదు. ఎవరు చనిపోయినా ప్రభుత్వానికి అక్కర్లేదు, ప్రభుత్వ సిబ్బందికి అక్కర్లేదు. ఈ రోజు ప్రభుత్వ సిబ్బంది అని చెప్పుకోవడానికి చాలా అవమానకరంగా ఉందండి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం లేదు, ఎప్పుడో వైద్యం చచ్చిపోయిందండి. ఆ డాక్టర్స్ ఎందుకో జీతాలు తీసుకోవడానికి వైద్యం చేస్తున్నారు తప్ప రోగులకు వైద్యం చేయడానికి ఎవరు లేరు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది ఒక విధంగా ఈ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా కుళ్ళిపోయి ఉన్నాయండి. మున్సిపల్ కార్పొరేషన్, హెల్త్ డిపార్ట్మెంట్ ఒకటి, అలాగే ఫుడ్ అడల్టరేషన్ సెంటర్స్, అలాగే డిఎంఎన్హెచ్ఓస్, వీళ్ళందరూ కూడా పనులు చేయడం మానేశారండి. జీతాలు తీసుకోవడం, అవినీతి ముడుపులు తీసుకోవడం. వాళ్ళు సక్రమంగా పనిచేస్తే ఇలాంటి సంఘటనలు